ప్లాసెంటా అనేది మనకు బేబీ అమ్మ కడుపులో పిండం డెవలప్ అయినప్పుడు ప్లాసెంటా అనేది ఒక ఆర్గన్ బేబీ పక్కన ఉండి మదర్ నుంచి బేబీకి బ్లడ్ సప్లై, విటమిన్స్, న్యూట్రియంట్స్, యాంటీబాడీస్ని సప్లై చేయడము, బేబీ యొక్క గ్రోత్ డెవలప్మెంట్కి అది దోహద చేస్తుంది. అలాగే వేస్ట్ ప్రోడక్ట్స్, బేబీలో నుంచి వచ్చే వేస్ట్ ప్రోడక్ట్స్ని అది బేబీ నుంచి మదర్కి అనేది షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్లాసెంటల్ ఆర్గన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బేబీ యొక్క ఎదుగుదలలో. సో ఒకసారి బేబీ డెలివరీ అయిన తర్వాత ఈ ప్లాసెంటా కూడా బయటికి రావడం అనేది జరుగుతుంది. సో ఈ డెవలప్మెంట్లో అంటే ఈ 9 months ప్రెగ్నెన్సీ డెవలప్మెంట్లో ప్లాసెంటా పొజిషన్ అంటే గర్భసంచిలో ప్లాసెంటా పైన కానీ కింద కానీ ముందు కానీ వెనక కానీ ఉండే ఛాన్సెస్ అవి ఉంటాయి. కామన్గా చూస్తుంటాం ఏంటంటే గర్భసంచిలో ప్లాసెంటల్ పొజిషన్ అనేది పైన భాగంలో ఉండేది అనేది కామన్. దాంట్లో పైన భాగంలో ముందు కానీ వెనక కానీ ఉండడం అనేది కామన్గా చూస్తుంటాం. కానీ కొంతమంది ఆడవాళ్ళలో తల్లుల్లో ఈ ప్లాసెంటా అనేది కింద భాగంలో ఉండడం అనేది కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో ఎర్లీ వీక్స్ అంటే ఫస్ట్ 12 weeks నుంచి మనకు ఎన్టీ స్కాన్ చేసినప్పుడు చాలా లేడీస్లో ఈ లో లయింగ్ ప్లాసెంటా అని స్కాన్ రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ 12 weeks అప్పుడు ఏమవుతుందంటే యూట్రస్ అంటే గర్భసంచి అనేది సైజు చిన్నగా ఉండడం వల్ల ప్లాసెంటా అంతా మొత్తము లోవర్ పార్ట్ కవర్ అయినట్టు మనకు కనిపిస్తుంది. కానీ యాజ్ ప్రెగ్నెన్సీ గోస్ అంటే ప్రెగ్నెన్సీ నెంబర్ ఆఫ్ వీక్స్ పెరుగుతున్న కొద్దీ ఈ ప్లాసెంటల్ పొజిషను జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో 12 weeks తర్వాత యూట్రస్ అంటే గర్భసంచి ఎదుగుదల అయినప్పుడు ఈ ప్లాసెంటా కూడా ఈ గర్భసంచి మజిల్ పెరగడం వల్ల దాని పొజిషన్ కూడా నెమ్మదిగా పైకి రావడం అనేది జరుగుతుంది. సో ఒక 10 మంది ఆడవాళ్ళు లో లయింగ్ ప్లాసెంటా ఉన్న వాళ్ళలో 9 మందికి కంపల్సరీగా ఈ ప్లాసెంటా అనేది పైకి జరగడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇది ఎలా తెలుసుకుంటామంటే రొటీన్గా మనం చేసే అల్ట్రాసౌండ్ స్కాన్స్లో ప్లాసెంటల్ పొజిషన్ని చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే ఈ ప్లాసెంటా అనేది అలాగే పొజిషన్ అంటే లో లయింగే ఉండొచ్చు, తర్వాత కంప్లీట్ ప్లాసెంటా ప్రీవియస్ పొజిషన్లో కూడా అలాగే స్టాటిక్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ డెవలప్మెంట్ అనేది న్యాచురల్గా యూట్రస్ గ్రోత్తో ప్లాసెంటా కదలడమే తప్ప దానికి మెడికల్ మేనేజ్మెంట్స్ కానీ సర్జికల్ మేనేజ్మెంట్స్ కానీ ఈ పొజిషన్ని మార్చడానికి ఎటువంటి పద్ధతులు కానీ ఏవి ఇప్పటివరకు అయితే లేవండి. సో న్యాచురల్గా మనకి గర్భసంచి ఎదుగుదలతో పాటు ప్లాసెంటా మూవ్ అవడమే కానీ దానికి జరపడానికి అనేది ట్రీట్మెంట్స్ అనేవి ఏమీ మన దగ్గర అవైలబుల్ అనేవి లేవు.